చాలామంది అన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు అంత ప్రచారం చేస్తున్నప్పుడు ఆ సలహా ఏదో ముందు కొడుక్కిస్తే బాగుంది కదా అని చెప్పని అన్నారు. అప్పుడు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు రూల్స్ పెడతారు తప్ప ఫాలో అవ్వరు. అలాగే నిన్న వారి కాన్వాయ్ కానీ స్పెషల్ ఫ్లైట్ కానీ పోనీ ఆయన చెప్పాడు, పోనీ కనీసం ఆయన ఫాలో అవుతాడా అంటే ఉదయం లేచి ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాడు పుట్టపర్తి. రాత్రి కొడుకు స్పెషల్ ఫ్లైటు, ఉదయం తండ్రి స్పెషల్ ఫ్లైటు. మిమ్మల్ని ఎవరూ అడగలేదే, ఇలాగా ప్రధానమంత్రి గారు కొంత కంట్రోల్ చేయమంటున్నారు, ప్రయాణ ఖర్చులు, డీజిల్ వాడకాలు, ఆయిల్ వాడకాలు అనేటువంటివి తగ్గించమంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఏం స్పెషల్గా మీరు తగ్గించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. దేశ ప్రజలందరికీ కూడా ఆయన ఉద్దేశించి ప్రసంగించారు. దాన్ని ఈయన ఒక పబ్లిసిటీ స్టంట్గా వాడుకునేటువంటి దానికి ఈ ప్రచారం అంతా చేయడం, మళ్ళీ ఈయన 2 కార్లలోనో 3 కార్లలోనో కేబినెట్ సమావేశానికి వస్తున్నట్టుగా వీడియో విజువల్స్ తీయడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, రాష్ట్రానికి ఏదో సంపద సృష్టించినట్టుగా ఒక ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమం చేశారు. గడిచినటువంటి 24 మాసాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రియాలిటీ అనేటువంటిది లేదు, కేవలం పబ్లిసిటీ తప్ప. వారి అభివృద్ధి గ్రాఫిక్స్లోనే, వారి మాటలు గాల్లోనే, ఏది కూడా చెప్పినట్టుగా చేసినటువంటి సందర్భాలు ఈ గడిచినటువంటి 24 మాసాల్లో లేవు. ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. కేవలం పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓన్లీ ప్రచారాన్ని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. సంపద సృష్టి, 20 లక్షల మందికి ఉద్యోగాలు, మహిళలకి ఆడబిడ్డ నిధి, ఇంటికి 3 సిలిండర్లు, నిరుద్యోగ యువత